ఆధార్ కార్డులో కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే ఇక నుండి ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ లేదా అనే ఆప్షన్స్ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. ఆన్లైన్లో కూడా తీసేయడం జరిగింది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా పూర్తిగా ఇక్కడ నుండి రాదు. మరి ఎందుకు కారణం వల్ల ఈ ఆప్షన్ అనేది తీయడం జరిగింది? అదేవిధంగా ఒకవేళ ఈ ఆప్షన్ మనకి ఆధార్ కార్డులో కావాలనుకుంటే ఏం చేయాలి, మరి ఎవరికి వస్తుంది ఈ ఆప్షన్ అనేది అనే పూర్తి వివరాలపై ఈ వీడియో అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి. సో ఆధార్ కార్డులో ఎవరైతే రీసెంట్గా అప్డేట్ చేసుకున్నారో వారికంటూ ఇప్పుడు కేర్ ఆఫ్ ఆప్షన్ అనేది రావడం లేదు. అదేవిధంగా డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ లేదా అనే ఆప్షన్ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. వాళ్ళకి ఆప్షన్ లేకుండానే ఆధార్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎందువల్లనే ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చారంటే మేజర్గా చూసినట్లయితే ఇంత మునుపు మనకి ఆధార్ కార్డులో మనం అప్డేట్ చేసుకున్న కొత్త ఆధార్ కార్డుకి అప్లై చేసుకున్నా కూడా మనకి బ్యాక్ సైడ్ తండ్రి పేరు లేదా కొడుకు పేరు లేదా భర్త పేరు అనేది వచ్చేది. కానీ ఇక్కడ నుండి అనేది ఆ పేర్లు ఆ ఆప్షన్ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఎట్లా ప్రపోజ్గా ఎట్లా అంటే 1/1/2022 అనుకుంటాం. అంటే ఇప్పుడు ఆ విధంగా రావట్లేదు. సిర్ఫ్ 2022 అనేది ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఏ కారణం వల్ల ఈ ఆప్షన్ అనేది తీసేయడం జరిగిందంటే ఇంత మునుపు ఆధార్ కార్డులో పూర్తి వివరాలు పూర్తి పేరు అనేది ఉండడం జరిగింది. ఆధార్ కార్డు పూర్తి వివరాల వల్ల డేట్ ఆఫ్ బర్త్ మొత్తం డేటాబేస్ మొత్తం ఆధార్ కార్డులో ఉండటం వల్ల దాని ద్వారా చాలా ఫ్రాడ్ కూడా జరిగినాయి, స్కామ్స్ జరుగుతున్నాయి, బ్లాక్మెయిల్ అనేది జరగటం వల్లనే ఆ కారణం వల్లనే ఈ ఆప్షన్ అనేది పూర్తిగా తీసేయడం జరిగింది. మరి మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఈ ఆప్షన్ మళ్ళీ మనకు రావాలంటే మరి ఏ విధంగా మరి ఈ ఆప్షన్ తెచ్చుకోవాలనుకుంటే ఎవరైతే 18 బిలో ఉన్నారో అంటే ఎవరైతే 18 సంవత్సరాల కిందికి ఉన్నారో వారికంటూ ఈ ఆప్షన్ అనేది ఉండటం జరుగుతుంది. కేర్ ఆఫ్ లేదా ఏముంటే అదే అనేది రావడం జరుగుతుంది. అంటే బిలో 18 ఇయర్స్ వారికి అనేది ఈ ఆప్షన్ రావడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే 18+ ఉన్నారో వారికంటూ ఈ ఆప్షన్ అనేది ఉండదు. ఒకవేళ కావాలనుకున్నా కూడా రాదు. ఇక నుండి ఈ రీసెంట్గా 2-3 డేస్ బ్యాకే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఎవరికి అనేది రాదు. ఒకవేళ ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే మళ్ళీ అప్డేట్ చేసుకున్నా వారికంటూ ఈ ఆప్షన్ చూపించిన కేర్ ఆఫ్కి లేదా డాటర్ ఆఫ్కి లేదా వైఫ్ ఆఫ్కి ఇట్లా ఆప్షన్ చూపించినా కూడా కేర్ ఆఫ్కి ఉన్నారో వాళ్ళ పేరు వేసి మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకుంటే అది ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ కాదు, రిజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మీరు టైం కూడా వేస్ట్ అవుతుంది, పైసలు కూడా వేస్ట్ అవుతుంది. ఆన్లైన్లో అయితే ఎట్లాగో చూపించటం లేదు, మొత్తానికి ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. అదేవిధంగా మీరు మీ సేవకి లేదా అక్కడ ఎవరికాడికైనా వెళ్ళి ఓల్డ్ వర్షన్ ఉంటుంది కదా, ఆ వర్షన్లు చెక్ చేసుకుంటే ఒకవేళ ఉన్నా కూడా మీరు అనేది టైప్ చేయకుండా మీరు అప్డేట్ అనేది చేసుకోండి. కేర్ ఆఫ్ అనేది ఆప్షన్లో పేరు వేస్తే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అనేది రిజెక్ట్ అవుతుంది, అప్డేట్ కాదు. కాబట్టి మీరు ఆప్షన్ చూపించినా కూడా మీరు వారితో చెప్పండి కేర్ ఆఫ్లో ఏం వేయకుండా తక్కిన ఆప్షన్స్ అనేది ఫిల్ చేసి అప్డేట్ చేయండి అని చెప్పండి. అప్డేట్ అనేది అవుతుంది. అదేవిధంగా మీకు అంటూ ఒక డౌట్ అనేది కూడా రావచ్చు. ఏంటంటే అది ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ కేర్ ఆఫ్ రాదు, పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ రాదు. ఒకవేళ మేము ఎడ్యుకేషన్ పర్పస్గా కానీ ఇతర కారణాల వల్ల మేము ఆధార్ కార్డు యూజ్ చేసుకుంటే వాళ్ళు ఒకవేళ అడిగితే అంటే మీ పూర్తి పేరు ఆధార్ కార్డు లేదని అడిగితే మేము ఏం చెప్పాలని మీరు అనొచ్చు. అట్లే ఉండదు. అట్లా ఇక్కడ నుండి అనేది అడగటం జరగదు. ఎందుకంటే మీ ఆధార్ కార్డులో మీ కేర్ ఆఫ్ అనేది మీకు ఎవరైతే కేర్ ఆఫ్ ఉంటారో వాళ్ళ పేరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పూర్తిగా అనేది ఉంటుంది. కానీ ఆ వివరాలు అన్నీ ఆన్లైన్లో మాత్రమే అనేది కనిపిస్తుంది. మీ ఆధార్ కార్డు నంబర్ అనేది ఒక్కసారి టైప్ చేస్తే ఆన్లైన్లో మీ పూర్తి వివరాలు అనేది రావడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే యూజ్ చేసుకుంటున్నారో ఆధార్ కార్డు అనేది వారు మీ నేమ్ అని కూడా ఏమడదు, మీ ఆధార్ నెంబర్ ఒకటే అడగడం జరుగుతుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీ పూర్తి వివరాలు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో అయింది కాబట్టి ఈ విధంగా అనేది తీసుకురావడం జరిగింది. మీరు దీనికి టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ నేమ్స్ ఎవరైతే కేర్ ఆఫ్గా ఉన్నారో వాళ్ళ ఆధార్లో ఖచ్చితంగా ఉంటారు. కానీ మనకంటూ ప్రింట్ అయ్యి రాదు. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది పూర్తిగా రాదు. అదేవిధంగా కేర్ ఆఫ్కి కూడా రాదు. అడ్రస్ అనేది ఉంటుంది. అడ్రస్ ఏది ఉంటుందో మీరు ఏది పెట్టుకుంటారో ఆ అడ్రస్ అనేది ఉంటుంది. కానీ
ఇట్లా కేర్ ఆఫ్ అనేది రాదు, డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా పూర్తిగా రాదు. ఆధార్ కార్డు ఆన్లైన్లో ఎంటర్ చేస్తే మీ పూర్తి వివరాలు అనేది రావడం జరుగుతుంది. మీరు చెక్ చేసుకున్నా కూడా, మీరు యూఐడిఏలో ఆప్షన్లో చెక్ చేసుకున్నా కూడా మీ పూర్తి వివరాలు కనిపిస్తాయి, కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే రావు. అదేవిధంగా రీసెంట్గా మ్యారేజ్ అయ్యి అమ్మాయి వాళ్ళ ఆధార్ కార్డులో భర్త పేరు అనేది యాడ్ చేయాలనుకుంటే ఆధార్ కార్డ్ యూఐడిఏలో ఒక ఆప్షన్ అనేది హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అని, దాని ద్వారా మీరు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఆ డాక్యుమెంట్స్ పెట్టి మీరు అప్డేట్ చేసుకుంటే ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ అయిందో వాళ్ళ ఆధార్ కార్డులో అంటూ భర్త పేరు అనేది యాడ్ అవడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా అంటూ మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి దీనికి టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. మీరు సెక్యూర్గా ఉంటారు. మీ ఆధార్ కార్డు ఎట్లాగో మీ డీటెయిల్స్ అనేటివి సెక్యూర్గా ఉంటాయి కాబట్టి ఈ ఆప్షన్ అనేది తేవడం జరిగింది. మీరు మంచిగా ఉపయోగించుకోవచ్చు ఎక్కడైనా ఆధార్ కార్డు అనేది. సో ఇది ఆధార్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, వీడియోని అయితే చూస్తారు బాగానే, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.